అస్మద్గురుభ్యో నమః. లలితా సహస్రనామ పారాయణ గొప్పదనం గురించి ఈ లోకానికి తెలియచేయడానికి ఈ భూమి మీద ఎంతోమంది అవతరించారు. అలాంటి మహానుభావులలో ఒక అమ్మవారి గురించి, ఒక ఉపాసకురాలు గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. అలా చెప్పుకోబోయే ముందు అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లలితా సహస్రనామాన్ని ఎలా చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది, లలితా సహస్రనామాన్ని చేస్తున్నప్పుడు ఏ నైవేద్యం పెడితే మనకి పూర్ణ ఫలితం, మనకి కర్తలామలకం అవుతుంది అన్నది ఈ నిజంగా జరిగినటువంటి ఈ సంఘటనలో మనం చూద్దాం. మన పుణ్యభూమిలో ఆ భగవంతుడితో సహవాసం చేస్తూ ఆధ్యాత్మికమే ప్రాణంగా జీవించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిలో ఏలూరులో ఉన్నటువంటి కమలాంబికాదేవి గారు కూడా ఒకరు. రాజమండ్రిలో కొక్కొండం వెంకటరత్నం పంతులు గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన నిత్యము తను మధ్యాంబికాదేవి యొక్క ఉపాసన చేస్తూ ఉండేవారు. ఈయన ఆ కాలంలోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు అన్నమాట. ఆయన ఉపాసనలో అమ్మవారి సాక్షాత్కారం పొందినటువంటి మహనీయులైన ఆయన ఇంట్లో పూజకి అనుష్ఠానానికి ప్రత్యేకంగా ఇంట్లో ఒక గది ఉండేది. ఒకరోజు ఆయన ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల కనిపించలేదు. ఒక అకస్మాత్తుగా కనపడదు చిన్న పిల్ల. దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతారు. ఊరంతా వెతికిస్తూ ఉండగా ఈలోపు ఈ వెంకటరత్నం గారు ఇంటికి వస్తారు. అందరూ కలిసి మన చిన్నపిల్ల అదృశ్యమైపోయిందని చెప్పేసరికి ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని ఒక ధ్యానంలో ఏం కనిపించిందో ఏమో తిన్నగా చిరునవ్వుతో ఆయన అనుష్ఠానం చేసుకునేటటువంటి గది తలుపులు తెరిచి చూస్తే ఆ చిన్న పాప అక్కడ ధ్యానం చేస్తూ కనబడుతుంది అందరికీ కూడా. ఆయన నెమ్మదిగా ఆ పాప దగ్గరికి వెళ్ళి కదిపారు. ఇలాగా కదిపితే నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఆ చిన్నారి పాప. ఆయన ఆ పాపతో తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతారు. అంటే ఇంతకీ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి గది తలుపు తాళం వేసేసి ఉంది. అలాంటి తాళం వేసేసి ఉన్న గదిలోకి ఈ పాప వచ్చింది. ఎలా వచ్చావు తల్లి అంటే, ఏమో నాన్నగారు నాకు తెలియదు, కిటికీలో నుండి చూస్తూ ఈ గదిలోకి చూస్తూ ఉన్నాను, చూస్తుంటే ఒక ఆవిడ నన్ను లోపలికి పిలిచింది, ఎలా వచ్చానో నాకు తెలీదు, ఇప్పుడు మీరు లేపేదాకా ఏమైందో కూడా తెలీదు అంటుంది ఆయన. దాంతో ఆయన చాలా సంతోషపడతారు. సంతోషపడి నువ్వు కారణ జన్మురాలివమ్మా అంటూ దీవిస్తారు. ఆవిడే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి కమలాంబిక అమ్మవారు. ఆవిడ నిత్యము కూడా పూజలలో ఇంట్లో తండ్రితో పాటే కూర్చునేది, ధ్యానం కూడా చేసేది, సాధన చేసేది. కొన్నాళ్ళకి ధ్యాన స్థాయిని మించి సమాధి స్థాయి దాకా కూడా వెళ్ళిపోయింది ఆవిడ. యుక్త వయస్సు వచ్చింది. అందరిలాగే ఆమెకు కూడా వివాహం చేశారు. సత్యనారాయణ అన్న ఆయనకిచ్చి కాపురానికి పంపారు. కానీ అక్కడ కూడా ఈవిడ ధ్యానం చేస్తూనే ఉండేది. భర్త ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక రకమైన భయం కలిగేది. దాంతో కాపురం ఇద్దరి మధ్యలో సజావుగా జరిగేది కాదు. ఒకనాడు ఆ దంపతులు ఈ సమస్యతో మద్రాస్ దగ్గర ఉన్నటువంటి తిరువత్తియర్ అనే క్షేత్రంలో బాలాజీ స్వామి అనే యోగి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి ఇద్దరికీ కూడా చెరో మంత్రం ఇచ్చారు. ఇచ్చి మండలం పాటు ఇక్కడే ఆశ్రమంలో ఉండి ధ్యానం చెయ్యండి అంటారు. ఈ దంపతులిద్దరూ కూడా అలాగేనని చెప్పి ధ్యానం చేశాక స్వామివారు పిలిచి వాళ్ళిద్దరినీ కూడా అంటే 40 రోజుల తర్వాత పిలిచి మీకు జరిగినటువంటి అనుభవాలు ఏంటో చెప్పండి అంటే కమలాంబిక అమ్మ చెప్తారు. ఇంతకుముందు ధ్యానంలో అమ్మవారు ఉగ్రంగా కనిపించేవారు, ఇప్పుడు శాంతమూర్తిగా వాత్సల్యంతో కనిపిస్తోంది అని చెప్తారనమాట ఈ కమలాంబిక అమ్మ. సరే ఇక మీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు వెళ్ళరండి అని చెప్తారు. సరే వీళ్ళు ముంబై వెళ్ళి కొన్నాళ్ళు కాపురం చేసి మళ్ళీ ఏలూరు వస్తారు. వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. రెండవ ఆడపిల్ల గర్భంలో ఉన్న సమయంలో ఆవిడకి స్వప్నంలో 2 కోరలతో ఒక చిన్న పిల్ల తనకి పుట్టినట్టుగా కనబడుతుంది కల్లో. వెంటనే బాలాజీ స్వామివారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది.
వెళ్తే ఆయన ధ్యానం చేసి నీ ఇంట్లో మరో కారణ జన్మరాలు పుడుతోంది, ఇక్కడ నుండి నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్తారు ఆ బాలాజీ స్వామి. అలాగే కొన్నాళ్ళ తర్వాత 2 కోరలతో ఒక పాప జన్మిస్తుంది. కమలాంబిక అమ్మ రోజు లలితాపారాయణం ఖడ్గమాల 22 రోజుల పాటు చేస్తే ఆ కోరలు ఊడిపోతాయి. పాప నిర్మలంగా నవ్వుతూ ఉంటుందన్నమాట. ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా లలితాపారాయణం చేస్తూ ఉండటం వల్ల ఆవిడ చేయడమే కాదు అందరితోనూ కూడా లలితాపారాయణం చేయిస్తూ ఉంటారు. అందుకని ఈవిడ చేయడమే కాకుండా అందరితో కూడా చేయిస్తూ ఉండడం వల్ల ఈవిడికి లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కరుణ కలుగుతుంది. ఈవిడికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈవిడికి కలుగుతుందన్నమాట. ఈవిడ దగ్గరికి సమస్య అని ఎవరైనా వచ్చారా అంతే, అంతటితో ఆ సమస్య పోతుంది. అలా వచ్చిన వాళ్ళందరితోటి కూడా లలితా పారాయణము ఖడ్గమాల పారాయణము చేయించి పానకాన్ని నైవేద్యంగా పెట్టించేది. చిత్రంగా వారు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీరిపోయేవి. ఇలా అందరూ వారి వారి సమస్యలు తీర్చుకుని ఆవిడకి ఏమన్నా తృణమో పణమో ఇవ్వబోతే నాకేమొద్దు, ఇవన్నీ నాకు అస్సలు వద్దు, మీరు కూడా మీ ఇంట్లో నిత్యము లలితాపారాయణం చేసి పానకం నైవేద్యం పెట్టండి అని కోరిన ఉత్తమరాలు ఈ అమ్మ. చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందేవారు కాదు, దానికి బదులుగా నిత్యము లలితాపారాయణ చేయండి, ఖడ్గమాల చేయండి, పానకాన్ని నైవేద్యం పెట్టండి అనేవారు. ఎందరో భక్తులు ఆవిడ దగ్గర వారి వారి సమస్యలకి పరిష్కారాన్ని పొందారు. ఒకనాడు ఆవిడ ఉన్న వీధిలో ఒక ఆవిడికి అనారోగ్యం వస్తుంది. ఆవిడ ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతుంది కానీ నయం కాదు. ఒకరోజు ఒక కోయవాడు కనికట్టు విద్య ఆవిడ ముందు ప్రదర్శించి ఆవిడ అనారోగ్యాన్ని నయం చేస్తా అని చెప్పి నమ్మబలుకుతాడు. ఆవిడ నమ్మేసి ఎంతో డబ్బు ఇచ్చేస్తుంది పాపం. ఒకనాడు ఆ దారి వెంటే వెళ్తూ కమలాంబిక గారు ఆవిడ ఇంటికి వచ్చేసరికి కోయవాడు చేసే వింత పూజలన్నీ చూసి ఏంటిదంతా చేస్తున్నాడు అని చెప్పి గబగబా వచ్చి ఏంటి చేస్తున్నావు ఇది అని చెప్పి గద్దించి గట్టిగా అడిగేసరికి వాడు కమలాంబిక అమ్మ మొహంలో తేజస్సు చూసి ఆ కోపాన్ని చూసి భయపడిపోయి పారిపోతాడు. ఆ తర్వాత ఈ కమలాంబిక అమ్మ ఆ అనారోగ్యంతో ఉన్న ఆవిడతో లలితాపారాయణము ఖడ్గమాల పారాయణము చేయించి పానకం నైవేద్యంగా పెట్టిస్తుంది. కొంతసేపటికి ఆవిడికి స్వస్థత కలుగుతుంది. ఇలా ఎవ్వరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఈవిడ లలితాపారాయణతోనే సమస్యకి పరిష్కారం చూపించేవారు. ఒకరోజు రాత్రి కమలాంబిక అమ్మకి కల్లో అమ్మవారు కనిపించి నీ బిడ్డకి త్వరలో గండం అంటుంది. వెంటనే ఆ కల్లోనే కమలాంబిక అమ్మవారిని అడుగుతారు, మరి పరిష్కారం చెప్పు తల్లి అని. అంటే వెంటనే నీకు నేను పరిష్కారం చెప్పాలా, ఎలా తగ్గించుకోవాలో నీకు తెలీదా అని చెప్పి అదృశ్యమైపోతారు అమ్మవారు. అలాగే ఆవిడ అన్నట్టుగానే కొన్ని రోజులకే ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోయి కాళ్ళు చేతులు వెంటనే కదలలేవన్నమాట. ఆ పాపని వెంటనే ఎత్తుకుని పూజా గదిలోకి వెళ్ళిపోయి నాకు తెలిసిన మార్గం నువ్వే తల్లి, జగజ్జనని లోకపావని అంటూ తన్మయత్వంతో శ్రీ లలితా సహస్రనామ పారాయణ ఖడ్గమాలతో చేసి నైవేద్యం పెట్టడానికి కళ్ళు తెరిచి చూస్తే అంతా పడిపోయిన పిల్ల కూడా ఏమీ లేనట్లుగా మామూలుగా ఉండి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది. దానితో అమ్మవారికి ఆ లలిత కమలాంబిక అమ్మ చాలా సంతోషపడి అమ్మవారికి ఆ పానకం నైవేద్యం పెట్టేస్తారు. ఆ రోజు స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కారం ఇచ్చి నీకు నేను అనుగ్రహించిన శక్తిని ఏనాడు నువ్వు స్వార్థానికి వాడుకోలేదు కాబట్టి నీ నిష్కల్మష భక్తి నాకు నచ్చింది, నేను నీకు వాక్శుద్ధినిస్తున్నాను, ఈ రోజు నుంచి నేను నీ పూజ గదిలో కొలువై ఉంటాను, ఆ గదే నా పీఠంలా మారుతుంది అని ఆశీర్వదిస్తుంది. మర్నాడు తెల్లవారుజామున ఈ కమలాంబిక కళ్ళు తెరిచి చూసేసరికి పూజా మండపంలోకి బాలాదేవి విగ్రహం వచ్చి ఉంటుంది. ఆవిడికి ఆశ్చర్యపోతుంది, ఇది అమ్మవారి దయే అని చెప్పి అర్థమయ్యింది. ఇలాంటి ఎన్నో సంఘటనలు కమలాంబిక అమ్మ వల్ల జరిగాయన్నమాట. ఆవిడ తన వాక్శుద్ధిని కానీ తన శక్తిని కానీ ఏనాడు తన కోసం తన స్వార్థానికి ఎప్పుడూ వాడుకోలేదు.
ఆపద, కష్టం అని ఎవరైనా వచ్చారే అనుకోండి, ఆ వచ్చిన అందరికీ కూడా లలితాపారాయణము ఖడ్గమాల సహితంగా చెయ్యమని చెప్పి నైవేద్యంగా పానకం పెట్టమనేది. దాంతోనే వారి సమస్యలన్నీ కూడా తీరేవి, గండాలు గట్టెక్కేవి. అందరికీ శుక్రవారం దీక్షలు ఇచ్చేది. నవరాత్రి కటిక ఉపవాసం ఉంటూ అమ్మవారి సేవ చేసేది. అమ్మవారి సేవలోనే ఈవిడ జీవితం అంతా కూడా ముగించింది. ఇప్పటికీ కూడా ఏలూరులో ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్డు అగ్రహారంలో బ్యాంకు దగ్గర ఈ కమలాంబ అమ్మవారి యొక్క ఆశ్రమం ఉంది. వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఇంకా ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. పైగా మనకొక డౌట్ వచ్చేస్తుంది ఈ పాటికే, ఖడ్గమాల చేయకూడదు కదండి, త్రిసతి చేయకూడదు కదండి. త్రిసతి చేయకూడదు, ఓకే, కానీ ఖడ్గమాల ఎవరైనా గురువు నోటితోటి ముఖత నువ్వు చేసుకోవచ్చు అని ఎవరైనా అంటే గనక ఖడ్గమాల చెయ్యొచ్చు, ఎటువంటి దోషం లేదనమాట. అమ్మవారే చూసుకుంటారంతా కూడా. లలితా సహస్రనామ పారాయణ, ఖడ్గమాల పారాయణ చేస్తూ చక్కగా ఈ పానకాన్ని నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారిని తలుచుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి, అమ్మని పట్టుకోండి. అమ్మని పట్టుకుంటే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.